శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సంశయగ్ని ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 173వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సంశయగ్నే నమః అని నమస్కరించాలి. సంశయగ్ని అంటే సంశయములను పోగొట్టున్నది అని అర్థం. సంశయాత్మ వినశ్యతి అని గీతాచార్యుని ఉపదేశం. సంశయాలున్నవాడు సద్గతిని పొందలేడు అన్నాడు ఒక మహానుభావుడు. ప్రతి వ్యక్తికి సందేహాలు కుతూహలాలు ఉంటాయి. సందేహాలు కూతుళ్ళు లాంటివి, కుతూహలాలు కొడుకులు లాంటివి. కూతుళ్లను ఎప్పటికైనా మన దగ్గర నుండి పంపించేయాల్సిందే. సమాధానం అనే అల్లుడి వల్లనే ఇది పరిష్కరింపబడుతుంది. ఆ సమాధానం అనే అల్లుడు సరి అయిన సంపద లేనివాడైతే సందేహం అనే కూతురు మళ్ళీ మనింటికే వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మంచి సంపద గల అల్లుడికే అప్పజెప్పాలి. అలాంటి మంచి సంపద గల సమాధానం అనే అల్లుడిని ఇచ్చి సందేహం అనే కూతురు మన దగ్గరకు తిరోగమనం చేయకుండా చేస్తుంది అమ్మవారు. సద్విషయాలు తెలుసుకోవడానికి కావలసిన కుతూహలం అనే కొడుకును మాత్రం మన దగ్గరే ఉంచుతుంది. జ్ఞాన విద్యుత్ ప్రసారంలో మన సంశయాలు అనే అవిద్యుద్వాహకాలు పరిష్కరింపబడి ప్రక్షాళనం అవ్వాలంటే మన బుద్ధి అనే ఉత్తమ విద్యుద్వాహకాన్ని జ్ఞాననిధి అయిన అమ్మవారితో సంధానం చేసుకోవాలి. అప్పుడు ఈ సంశయం తీరుతుందంటావా లేదా తీరుస్తుందంటారా అనే సందేహాన్ని ముందు తీరుస్తుంది అమ్మవారు. విడివడని హృదయగతమైన ముడులకు విమోచనం, సర్వ సంశయాలకు పరిష్కారం, కర్మబంధ వినాశం ఇవి పరా అపరా స్థితుల యందు సమన్వయ దృష్టి ఏర్పడినప్పుడు సాధ్యమవుతాయి. అమ్మవారు పరా అపరా స్థితుల సమన్వయ రూపం కాబట్టి మనకు ఆ సమన్వయ దృష్టిని ప్రసాదించి సంశయాలను సమస్యలను పరిష్కరిస్తుంది. సర్వ సంశయాలను పోగొట్టు జ్ఞాన స్వరూపిణి అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.